ఒకరోజు మార్నింగ్ లేచి పెట్రోల్ బంక్ కి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ సడన్ గా 120 రూపీస్ రేటు పెరిగింది చూసి ఫస్ట్ మన రియాక్షన్ ఎలా ఉంటుంది? అరే, రేట్ ఏంటి ఇలా పెరిగింది అనేగా. కానీ నిజం ఏంటంటే ఇది మన సిటీలో జరిగింది కాదు, ఇది మన స్టేట్ లో జరిగింది కూడా కాదు. ఎక్కడో మైల్స్ దూరంలో ఉన్న ఒక చిన్న సీరూట్ లో జరిగిన టెన్షన్ వల్ల మన లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక చిన్న లొకేషన్ ఇప్పుడు వరల్డ్ ఎకనామీకి ఒక హార్ట్ బీట్ లా మారింది. అక్కడ జరిగే ప్రతి మూవ్మెంట్ గ్లోబల్ మార్కెట్స్, ఫ్యూయల్ ప్రైజెస్ అండ్ మన డైలీ ఎక్స్పెన్సెస్ కూడా డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు సిచ్యువేషన్ మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇది జస్ట్ ఇరాన్ వర్సెస్ అమెరికా వార్ కాదు, ఇది గ్లోబల్ ప్రెషర్ కుక్కర్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. మనందరం ఒక సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం, జాబ్, బిజినెస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని. కానీ మన లైఫ్ ని కంట్రోల్ చేసే ఒక బిగ్గెస్ట్ ఇన్విజిబుల్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? జియో పాలిటిక్స్. రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత వరల్డ్ ఆయిల్ ఫ్లో కంప్లీట్ గా చేంజ్ అయింది. యూరోప్ కంట్రీస్ రష్యా నుండి ఆయిల్ తీసుకోకుండా గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యాయి. అప్పటి నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇంపార్టెన్స్ డబుల్ కాదు, ట్రిపుల్ అయ్యింది. ఎందుకంటే ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉన్న ఆయిల్ 20% ఇక్కడ నుండే పాస్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడ బ్లాకేజ్, టెన్షన్స్, మిలిటరీ ప్రెసెన్స్ పెరిగితే ఖచ్చితంగా ఇది గ్లోబల్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఏం జరుగుతుందంటే ఇరాన్ అగ్రెసివ్ స్టాండ్స్ లో ఉంది. అమెరికా మిలిటరీ షిప్స్ డిప్లాయ్ చేసింది, కార్గో షిప్స్ ని సీజ్ చేశారు, డ్రోన్ అటాక్స్ కూడా జరిగాయి. పీస్ టాక్స్ అయితే జరుగుతున్నాయి, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఎస్కలేషన్స్ జరుగుతుంది. ఇది చాలా డేంజరస్ కాంబినేషన్. ఎందుకంటే మాటల్లో మాత్రమే పీస్ టాక్స్ జరుగుతున్నాయి, కానీ యాక్షన్స్ లో మాత్రం వార్ జరుగుతుంది. రీసెంట్ గా గ్లోబల్ రిపోర్ట్స్ చెప్పింది ఏంటంటే యూరోప్ లో జెట్ ఫ్యూయల్ స్ట్రెస్ సిగ్నల్స్ స్టార్ట్ అయ్యాయని. ఇది ఇమీడియట్ షార్టేజ్ అయితే కాదు, కానీ ప్రెషర్ అయితే బిల్డ్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ మనం సేవింగ్స్ ని యూజ్ చేయడం లాంటిది. ఇమీడియట్ గా ప్రాబ్లం అయితే కనిపించదు, కానీ లాంగ్ రన్ లో దీని ఎఫెక్ట్ చాలా సివియర్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఇది మన ప్రాబ్లం కాదు అని. కానీ రియాలిటీ ఏంటంటే ఇండియా లాంటి కంట్రీస్ చాలా వరకు ఇంపోర్ట్ బేస్డ్ ఎకనామీస్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలుగానైతే 200 నుంచి 250 డేస్ వరకు వాళ్ళు ఆయిల్ ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా వాళ్ళు సర్వైవ్ అవుతారు. కానీ మన దేశం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అలా కాదు. మనం 25 డేస్ నుంచి 30 డేస్ మాత్రమే మనం సర్వైవ్ అవుతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నంత ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర లేవన్నమాట. సో దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ రీజన్. సో ఈ ప్రాబ్లం ఇలాగే కంటిన్యూ అవుతే ఆయిల్ ఇంపోర్ట్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది, రూపీ వాల్యూ ప్రెషర్ లో పడుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అండ్ పెట్రోల్, డీజిల్ రేట్స్ కూడా చాలా పెరిగిపోతాయి, అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది. ఇక మన డైలీ ఎక్స్పెన్సెస్ కూడా చాలా పెరిగిపోతాయి. సో బ్యాటిల్ ఫీల్డ్ అక్కడున్న ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ రోల్. గ్లోబల్ డిస్కషన్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కువ ఆసిమ్ మునీర్ పేరు వినిపిస్తుంది. కొంతమంది యుఎస్ అనలిస్టులు చెప్తున్నారు అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్ ఇరాన్ కాదు, పాకిస్తాన్ లీడర్షిప్ అని. ఎందుకంటే హిస్టరీలో మనం చూసుకుంటే చాలా వరకు పాకిస్తాన్ తో పాటు ట్రస్ట్ డెఫిషిట్ అనేది ఉంది. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో దొరికిన ఇన్సిడెంట్ నుండి అండ్ రీసెంట్ సర్వేస్ లో కూడా చూస్తే అమెరికన్ పబ్లిక్ చాలా వరకు ఇండియాని ఫ్రెండ్లీ కంట్రీగా చూస్తుంది. పాకిస్తాన్ మీద ట్రస్ట్ చాలా తక్కువగా ఉంది. కానీ పొలిటికల్ లెవెల్లో కొన్ని స్టేట్మెంట్స్ చాలా వరకు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. ట్రంప్ స్టేట్మెంట్ గాని చూస్తే అగ్రెసివ్ టోన్ క్లియర్ గా కనిపిస్తుంది. పీస్ ఆర్ డిస్ట్రక్షన్ టైప్ మెసేజింగ్, ఇది డిప్లొమసీ కన్నా ప్రెషర్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలా ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఆపోజిట్ సైడ్ మరింత రెసిస్ట్ చేస్తుంది, అండ్ అదే ఇప్పుడు జరుగుతుంది. ఇరాన్ కాంప్రమైజ్ అవడం కన్నా రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఇక్కడ మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఎవరి పక్క ఉంది? ఇండియా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ ఇండైరెక్ట్ గా చాలా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తుంది. అప్కమింగ్ గ్లోబల్ మీటింగ్స్, సబ్మిట్స్ అండ్ అలయన్సెస్ లో ఇండియా పొజిషన్ చాలా క్రూషియల్. ఒక సైడ్ ఏమో అమెరికా, ఇంకొక సైడ్ ఏమో ఇరాన్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఇది ఒక టైట్ ట్రూప్ వాకింగ్ లాంటిది. అండ్ మనం సిటిజన్స్ గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే మన కంట్రీ స్ట్రాటజీ సైలెంట్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ మన అవేర్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ ని మనం ముందే అర్థం చేసుకుంటే తర్వాత మన డిసిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు. మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోతే ఏమవుతుంది? ఆయిల్ సప్లై సడన్ గా రిడ్యూస్ అవుతుంది, ప్రైజెస్ ఏమో గాల్లో ఎగిరిపోతుంది, అండ్ గ్లోబల్ మార్కెట్ షేక్ అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ వరల్డ్ వైడ్ పెరిగిపోతుంది. ఇది ఒక చైన్ రియాక్షన్, అండ్ ఈ చైన్ రియాక్షన్ లో లాస్ట్ లో ఇంపాక్ట్ ఎవరికి పడుతుందంటే మీకే, అంటే కామన్ మ్యాన్ కనమాట. ఈఎంఐ కట్టడం చాలా కష్టం అవుతుంది, అండ్ బిజినెస్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది, అండ్ సేవింగ్స్ చాలా తగ్గిపోతాయి. సో ఇది జస్ట్ న్యూస్ అయితే కాదు, మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ రియాలిటీ. సో ఫైనలీ ఒక ఇంపార్టెంట్ పాయింట్,
వార్ బ్యాటిల్ ఫీల్డ్ లో జరగదు అని అనుకుంటాం, కానీ నిజమేంటంటే వార్ సైలెంట్ గా మన డైలీ లైఫ్ లో జరుగుతుంది. ఒక డిసిషన్ వాషింగ్టన్ లో తీసుకుంటే ఒక రియాక్షన్ తెహరాన్ లో వస్తుంది. ఫైనల్ ఇంపాక్ట్ మన పాకెట్ లో ఫీల్ అవుతుంది. అందుకే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇలాంటి అప్డేట్స్, డీప్ అనాలిసిస్ ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి కాంప్లెక్స్ టాపిక్ ని సింపుల్ గా బ్రేక్ చేసి మీకు అర్థమయ్యే విధంగా మీకు అందిస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫైనల్ గా అలర్ట్ గా ఉండండి, ఇన్ఫార్మ్డ్ గా ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ ది బిగ్గెస్ట్ వెపన్. ఇక నెక్స్ట్ అప్డేట్ లో కలుద్దాం. జై హింద్.